ఫోటో ఇది తమిళ కూడా డాక్టర్ గారు విజయవాడ కేంద్రంగా పనిచేస్తారు. ఆకుపచ్చలో అనేక డిగ్రీలు వారు చేశారు. ప్రధానంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఆక్యుపెక్చర్ కూడా 5 సంవత్సరాల కోర్సుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్టర్గా అలౌ చేశారు. అంటే నేచర్ క్యూరు, అలానే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, వీటితో పాటు ఆక్యుపంక్చర్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి మహారాష్ట్రలో దీనికి ఆల్రెడీ ఎంబీబీఎస్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చారు. మన డాక్టర్ గారు చాలా కాలం నుంచి ఈ వైద్యంలో నైపుణ్యం, వారు యోగా అలానే ఆక్యుపంక్చర్ కలిపి మిళితం చేస్తూ ప్రతి నెల క్యాంప్స్ కండక్ట్ చేయడం, క్యాంప్సే కాదు క్లాసెస్, అంటే 1 వీక్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వారు క్యాంప్స్ ద్వారా వైద్యం చేయడం ఆయన ప్రభుత్వం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ శాఖకి సంబంధించిన ఒక మంత్రి గారు శ్రీపాద నాయక్, ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆయనది గోవా, ఆయన చనిపోయారు, వాళ్ళ భార్య చనిపోయింది. నౌ హీ ఈజ్ ఆల్ రైట్. ఆయన చాలా కాలం బెడ్ రిడెన్ అయిపోయారు. యాక్సిడెంట్ బహుశా కర్ణాటకలో జరిగింది. ఆయన నేటివ్ గోవా, ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు వారు, ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. వారికి మీరు ట్రీట్మెంట్ చేశారు. ఆ శ్రీపాద నాయక్ గారు కూడా మీరు ట్రీట్మెంట్ చేశారు. అలానే మన ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ మొన్నటి వరకు ఉన్నారు కృష్ణబాబు గారు, వారికి కూడా మెడ నొప్పి ఉంటే వారికి కూడా ట్రీట్మెంట్ చేశారు. అలా రోజు వారి క్లినిక్లో నేను గమనించాను, ఒక అమ్మాయికి ఫేషియల్ పెరాలసిస్ వచ్చిందంటే ఈ మూతి ఇక్కడికి వెళ్ళిపోయింది. చాలామంది డాక్టర్ల దగ్గరికి జనరల్గా చూపించుకుంటారు, అది 1 వీక్లో మన స్ట్రైట్గా వచ్చిన విధానాన్ని నేను అర్థం చేశాను. ఈ విధంగా డాక్టర్ గారికి ఇప్పుడు ఒక శిష్యులు ఉన్నారు, ఆయన దగ్గర వైద్యం నేర్చుకున్నారు. వారి పేరు రాధాకృష్ణ గారు. ఆయన మన ఊరుకొండలో ట్రీట్మెంట్ చేస్తున్నారు. చేస్తూ వారి గురువు గారిని, ఈయనంటే బాగా అభిమానం రాధాకృష్ణ గారు అంటే డాక్టర్ గారు. వారు ఆల్రెడీ కోరుకొండలో చేస్తున్నారు. అయితే రాజమండ్రిలో స్టార్ట్ చేద్దాం అనే అభిప్రాయం వారికి ఉంది. ఆ దృష్ట్యా రాజమండ్రిలో క్యాంప్ పెడితే మంచిది వారికి అని అనిపించి, అది గణపతి గారు రాధాకృష్ణ గారు వచ్చి మన ఆఫీస్లో పెడతామంటే అలాగే పెట్టమని మన పార్టీ వారు పెద్దలు ప్రోత్సహించారు. ఈరోజు సాయంత్రం వరకు డాక్టర్ గారు కొంత టైం ఇక్కడే ఉంటారు, మీతో కొన్ని విషయాలు మాట్లాడిస్తారు. వాళ్ళు రాజమండ్రి గుడికి రాజమండ్రి బీజేపీ పార్టీ కార్యాలయంకి విచ్చేసిన అందరికీ శుభాశీస్సులు. వీర్రాజుగా ఎమ్మెల్సీగా బీజేపీ పార్టీని, రాష్ట్ర పార్టీని నడిపి ఎంతో అనుభవంతో అనేక సమస్యలని
ఎరింగి పరిష్కరించడంలో నిష్ణాతులైన సోము వీర్రాజు గారికి మరి పార్టీ మంచి బాధ్యతను అప్పగించినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ద రైట్ పర్సన్ అట్ రైట్ ప్లేస్ అనేది అందరికీ, ప్రజలందరికీ మరి ఉపయోగకరం. అలాంటి స్థితిలో సోము వీర్రాజు గారిని ఉంచినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు డాక్టర్ మాకాల సత్యనారాయణ. 23 సంవత్సరాలుగా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, మల్టీ థెరపీస్ని అవగాహన సదస్సులు, శిక్షణలు, చికిత్సలు, ఈ వైద్య విధానం అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్న ఈ తరుణంలో నవంబర్ 1 నుంచి 16 వరకు వరల్డ్ ఆక్యుపంక్చర్ డే సెలబ్రేషన్స్లో భాగంగా రాజమండ్రిలో మరి ఈనాడు అవగాహన మరియు చికిత్సా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటి ఆక్యుపంక్చర్ అనేది చాలామందికి తెలియట్లేదు. ఆక్యుపంక్చర్ అంటే గుచ్చుడు, ఆక్యుప్రెషర్ అంటే నొక్కుడు. నొక్కుడు గుచ్చుడు కాదు అసలైన వైద్యం. అసలైన వైద్యం ఏంటి అంటే ఇంటర్నేషనల్గా పిలుచుకునే పదం QI, కి. మన తెలుగులో ప్రాణశక్తి, జీవశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి తగ్గితే అనారోగ్యం, బాగా తగ్గితే సీరియస్, 0 అయితే సరిపోవటం. మరి ప్రాణశక్తి పెరిగితే ఆరోగ్యం, ఇంకా పెరిగితే ఆనందం, ఇంకా పెరిగితే పూర్ణాయుష్. అంటే ఆరోగ్యానికి అనారోగ్యానికి, బతుక్కి సావుకి ప్రాణశక్తే కారణమైనప్పుడు ఈ ప్రాణశక్తిని సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే ఈ రోజుల్లో ప్రజల్లో ఈ అనారోగ్యాలు పెట్టరేగిపోవటానికి కారణమని చెప్తా ఉన్నా. ఈ ఆక్యుపంక్చర్ అని పేరుని చైనా పెట్టినా మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా ఈ వైద్య విధానం విలసిల్లింది. కాకపోతే వాళ్ళు డాక్యుమెంట్ చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర ప్రెజెంట్ చేసి వాళ్ళ పేరు మీద తెచ్చుకున్నారు. కానీ దీని మూలాలన్నీ భారతదేశానివే. అయితే ఈ ఆక్యుపంక్చర్ వైద్యంలో మొదటిది కీ అయితే, రెండవది వేడి చలవ తత్వాలు. చైనా వాళ్ళు దీన్ని ఇన్ అండ్ యాంగ్ అని అంటారు. కానీ మన భారతదేశంలో దీన్ని మనం శివతత్వము, పార్వతీతత్వం అని పిలుచుకుంటాం. శివతత్వం పెరిగినా ప్రాబ్లమే, పార్వతీతత్వం పెరిగినా ప్రాబ్లమే. ఎలా ఉండాలి మనిషి అంటే ఈ శివ పార్వతీ తత్వాలు రెండు సమానంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. మూడవది ఏంటంటే అంతర పంచభూతాలుగా పనిచేస్తున్న మన అవయవాల పనితీరుని సక్రమమైన స్థితిలో పెట్టుకోగలిగితే మంచి ఆరోగ్యం లభిస్తుంది, లేకపోతే అనారోగ్యగ్రస్తుడవుతాడు అనేది ఈ 3 సూత్రాలు ఆధారంగా ఈ ఆక్యుపంక్చర్ సైన్స్ పనిచేస్తూ ఉంది. కీ గురించి ఇంకొంచెం వివరణ ఇస్తాను మీకు. అసలు కీ ఎంత ఉంది అనేది తెలుసుకోవటం కూడా ఒక ఆర్టే. ఎలా తెలుస్తుంది అంటే మనలో అసలు కదలలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చనిపోయాడా బతికాడా అని తెలుసుకోవడానికి మనం ముక్కు దగ్గర వేలు పెట్టి తెలుసుకోవచ్చు బతుకున్నాడా లేదా అని. అట్లాగే బెడ్ మీద కదులుతున్నాడు అంటే పర్లేదు బతికే ఉన్నాడు అనుకోవచ్చు. మంచం దిగ్గలుగుతున్నాడంటే అతని ప్రాణశక్తి సుమారు 5% ఉంటుంది అని. 10% ఉన్న వ్యక్తి పెళ్లి నడక నడవగలుగుతాడు, కాళ్ళు అడుగులో అడుగేసుకుంటా. 20% ఉన్న వ్యక్తి 4 అంతస్తులు ఎక్కి దిగ్గలుగుతాడు. 30% ఉన్న వ్యక్తి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళి రాగలుగుతాడు. 40% ఉంటే రోజంతా హ్యాపీగా పనిచేసి ఆరోగ్యంగా ఆనందంగా ఇంటికి వెళ్ళగలుగుతాడు. 50% ఉన్న వ్యక్తి ఇప్పటి నలుగురు పని ఒక్కడే చేయగలుగుతాడు.
60% ఉన్న వ్యక్తి ఒక 50 కేజీల బస్తాన్ని ఒక 20 కిలోమీటర్లు తీసుకొచ్చేలాగా ఉంటారు. ఎవరున్నారు ఇవాళ అని చూస్తే ఈ తరంలో ఎవరు అలాంటి వాళ్ళు కనపట్టల్లా. కానీ మన తాతలు వాళ్ళ తండ్రులు 50 ఏంటి 70 కేజీల బస్తా కూడా అవలేలగా తీసుకెళ్ళగలిగిన ఆ స్థితి నుంచి ఇవాళ 10 కేజీలు కూడా పట్టుకెళ్ళలేని స్థితిలో ఉన్న మనం ప్రాణశక్తి హీనంగా మారిపోతున్నాం. ఇప్పుడున్న 20-30 సంవత్సరాల వయసు వాళ్ళైతే మరింత దారుణంగా ఉండి ఏ మాత్రం సమస్య వచ్చినా రోడ్డు పక్క బోర్డు అయిపోతూ ఉన్నారు. ఇలాంటి స్థితి నుంచి మరి ఈ ప్రాణశక్తిని పెంచుకోవటానికి చాలా సులభమైన మార్గాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది ఈ ప్రాణశక్తి అంటే శక్తి నుంచే అత్యధిక శాతం ఈ ప్రాణశక్తిగా మన ఒంట్లో ప్రవేశిస్తూ ఉంది. అలా ప్రవేశించడానికి మనలో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఊపిరితిత్తులు పవర్ ప్లాంట్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. 108 చక్రాలు ఉన్నాయి. 26 శక్తి దారాలు ఉన్నాయి. ఇట్లా వచ్చిన ఈ ప్రాణశక్తికి మనం పేర్లు పెట్టచ్చు. ఏంటది? ఫుడ్ కీ అని, ఎయిర్ కీ అని, కాస్మిక్ కీ అని మనం పేర్లు పెట్టచ్చు. ఈ కీలు మొత్తం కలిస్తే వచ్చే దాన్ని ఏమంటారంటే జీవశక్తి, ప్రాణశక్తి. ఈ జీవశక్తి, ప్రాణశక్తి మన శరీరంలో ఓ పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైనా బ్లాక్లు ఏర్పడితే ఆ వచ్చిన బ్లాక్ను బట్టి మన ఒంట్లో అనారోగ్యం వస్తూ ఉంది. ఉదాహరణకి ఇక్కడ మనకి విష్ణు దగ్గర నుంచి 2 వేళ్ళు వెనక్కి ఇక్కడ గనక బ్లాక్ అయ్యిందంటే మన ఒంట్లో తల వెనక భాగంలో, మెడ వెనక భాగంలో, చెస్ట్ వెనక భాగంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఆక్సిపిటల్ హెడేక్, పూర్ మెమరీ, స్టిఫ్ నెక్, సర్వైకల్ ప్రాబ్లం, అప్పర్ బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ బ్లాక్ గనక మనం నొక్కో గుచ్చో దీన్ని గనక ఓపెన్ చేస్తే ఆ రకమైన ప్రాబ్లమ్స్ అన్నీ పోతున్నట్టు అనేక సంవత్సరాలుగా మన వాళ్ళు దీన్ని వాడుకొని నిరూపణ చేశారు. కానీ మన డాక్యుమెంట్స్ కొన్ని కనపడకపోవడం మూలంగా, కొంతమంది ఎదవలు నాశనం చేయడం మూలంగా మనం ఇవాళ బయట దేశం నుంచి ఈ సబ్జెక్టుని మళ్ళీ ఎరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని గమనించాల్సిన అవసరంగా చెప్తా ఉన్నా. తర్వాత ఇంకొక ముఖ్యమైన నాడీ కేంద్రం చెప్తా. ఇక్కడ ఏంటంటే సహస్రారం అనే ఒక నాడీ కేంద్రం ఉంది. ఈ సహస్రారం మరి ఎప్పటి నుంచి అమల్లో ఉందంటే దేవతల కాలం నుంచి అమల్లో ఉంది. ఇక్కడ వేలాది నాడులు కలుస్తాయి. ఇక్కడ మనం రోజు పొద్దున్న సాయంకాలం కాస్త నూనెతోనో లేదా మామూలుగానో మర్దన చేసినట్లయితే 72,000 ఛానల్స్ చైతన్యవంతమై శారీరక మానసిక సమస్యలు తగ్గేలాగా ఉన్న ఇలాంటి నాడీ కేంద్రాలు మన ఒంట్లో సుమారు 1,000 ఉన్నాయి. ఆ 1000 గురించి కనుక ఎవరైతే చదువుకుని వాడుకొని ఎలాంటి ప్రాబ్లం మీద తగ్గుతాయో అనే దాని మీద ప్రావీణ్యం సంపాదిస్తే మన ఒంట్లో విరిగినవి, తెగినవి, కుళ్ళినవి తప్ప మిగతా అన్ని అనారోగ్యాలని మందనే మాట లేకుండా వైద్యం చేసి నయం చేయొచ్చు అని చెప్తూ అలాంటి సైన్స్ని మరి ఈ వరల్డ్ ఆకుపంచర్ డే ఉత్సవాల సందర్భంగా మరి రాజమండ్రి పరిసర ప్రాంత వాసులకి అవగాహన కలిగించేందుకు మా యాస్పా భారత్ ఆకుపంచర్ సైన్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ ఆఫ్ భారత్ ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకుని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళే కరెక్ట్ చేసుకుంటూ పెంపొందించుకుంటూ పూర్ణ ఆయుష్ పొందాలని కోరుతూ మరి ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి వేదికనిచ్చి మాకు ముఖ్య అతిథిగా సోము వీర్రాజు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి సోము వీర్రాజు గారికి బీజేపీ పార్టీకి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.